మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో మనకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ 1 నుంచి ఇక్కడ మీకు పెన్షన్ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఇందులో అందరూ కూడా ఇస్తారు. దానికి సంబంధించిన పూర్తి మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త పెన్షన్ కోసం కూడా దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారు. అది ఎప్పటి నుంచి ఆహ్వానిస్తున్నారో చెప్తాను. అన్ని డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు ఈడాన్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందండి. కొత్తగా మనకు 3 లక్షల మందికి అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆ కొత్త పెన్షన్ ఇస్తామని తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ మీకు ఇక్కడ ఏంటంటే దరఖాస్తు అంటే నెక్స్ట్ మంత్ నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అలానే అక్టోబర్ నుంచి ఇక్కడ పంపిణీ అనేది చేస్తామని తెలియజేస్తున్నారండి. మొదట వీడియోలో మీరు కానీ చూసుకున్నట్లయితే వితంతులకు వృద్ధులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన వారికి కేటగిరీ వైజ్గా ఇక్కడ మనకు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా సంబంధించి మనకి ఏమంటే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 3 లక్షల మందికి సంబంధించి మొదటి దశలో మనకు వితంతులకి అలానే మనకు వృద్ధులకి అందజేస్తామని తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 2వ వారంలో ఇక్కడ మనకు దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారండి. అవన్నీ కూడా పరిశీలించి అక్టోబర్ నెలలో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ పంపిణీ అనేది చేస్తామని తెలియజేస్తున్నారండి. ఆల్రెడీ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గ్రామ పేదరిక నిర్మాణ సొసైటీ ద్వారా ఇక్కడ మనకు అధికారులు అయితే కర్రస్ అనేది చేస్తున్నారండి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో ఇక్కడ మనకు దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారు. ఆల్రెడీ మీరు కానీ చూసుకుంటే 1,70,000 మంది ఏంటంటే వితంతులు అయితే ఇక్కడ మనకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. వాళ్ళు అనర్హులుగా అలానే మనకు అర్హులుగా మీరు కానీ చూసుకుంటే 1,50,000 అయితే ఇక్కడ మనకు ఫైనల్ అనేది చేశామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మిగిలినటువంటి కూడా మరొకసారి ప్రాథమికంగా ఇక్కడ అర్హతను చెక్ చేసి వాళ్ళు తెలియజేస్తామని తెలియజేస్తున్నారండి. ఇక్కడ డీటెయిల్గా మరొక పేజ్లో కూడా ఇచ్చారు. అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను. ఈ పీడిఎఫ్ అనేది కూడా అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. టోటల్గా 3 లక్షలు మనకు ఇస్తామని తెలియజేస్తున్నారు కదా పెన్షన్. అందులో మీరు కానీ చూసుకుంటే 1,50,000 మాత్రము వితంతులకు అయితే ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి ఇక్కడ 1,50,000 అయితే కేటాయిస్తున్నారు. అందులో మనం కానీ చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో దాదాపు 1,00,000 మంది ఇక్కడ మనకు వృద్ధులకు అయితే పెన్షన్ అనేది ఇవ్వలేదండి. అవన్నీ కూడా ఇక్కడ మనకు తీసుకుంటున్నారు. దాంతోపాటు మీరు కానీ చూసుకుంటే మనకు చర్మకారులు అలానే మనకు కళాకారులు చేనేత గీత కార్మికులు తదితర వృత్తులు చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకు 60,000 నుంచి 70,000 వరకు అయితే ఇక్కడ ఉన్నారని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళన్నిటి కూడా పరిశీలించి మనకు అలానే దివ్యాంగులు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా పరిశీలించి మీకు త్వరలో ఇక్కడ పెన్షన్ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మీ మొబైల్ ఉండే గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో ఇక్కడ మీకు telugujob.com ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అప్డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ అప్డేట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా నేను చెప్పినటువంటి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. చెక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ మీ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళేసి మీరు వితంతులు అయితే వెంటనే అప్లై చేసుకుని వారు పరిశీలించి మీకు త్వరలో ఫస్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ కూడా కామెంట్స్ అని తెలియచండి. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి. అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.